ఎన్నాళ్ళో వేచిన ఉదయం ఈనాడే ఎదురవుతుంటే ఏం హార్దిక్, ఛాంపియన్స్ ట్రోఫీకి ప్రాక్టీస్ చేయరా అంటే అది మానేసి కుని రాగాలు తీస్తూ కూర్చున్నావు. ఈ టైగర్ కు టైం వచ్చిందన్నా, ఇక నేనే రాజు నేనే మంత్రి. నీ బిల్డప్లు నాకేం కొత్త కాదు, కానీ మ్యాటర్ ఏంటో చెప్పు. నేను కెప్టెన్, నాకు చాలా పనులు ఉన్నాయి. నువ్వే నా కెప్టెన్. కరెక్ట్గా నెల రోజులు ఆగితే నేను కూడా ఒక టీంకు కెప్టెన్. నేను ఒక టీంకు ఏంటి, నీకు కూడా నేనే కెప్టెన్. ఓ, ఈ బిల్డప్ అంతా ఐపీఎల్ షెడ్యూల్ గురించా? ఎస్ ఎస్, కరెక్ట్గా నెల గడిస్తే ఈ హార్దిక్ కాడి టైం స్టార్ట్ అవుతుంది. అసలు కెప్టెన్సీ ఎలా చేయాలో అప్పుడు మీరంతా నన్ను చూసి నేర్చుకోవచ్చు. కెప్టెన్సీ ఎలా చేయాలో కాదురా, ఎలా చేయకూడదో నిన్ను చూసి నేర్చుకున్నా. అందుకే వరుసగా T20 కెప్టెన్గా విన్నింగ్స్ దూసుకెళ్తున్నా. అనండిరా అనండి, ఈ సీజన్లో ముంబైతో కప్పు కొట్టించి మీ అందరి నోళ్లకు తాళం వేస్తా. జరిగినప్పుడు చూద్దాంలే. రే రజత్, ఎక్కడున్నావురా? నీ వెనకాలే ఉన్నానన్నా, నువ్వు ఎప్పుడు పిలుస్తావని వెయిటింగ్ చేయడం ఎందుకురా? ముందుకొచ్చి మాట్లాడొచ్చు కదా. పెద్దవాళ్ళంటే రెస్పెక్ట్ అన్న ఇది. మీరు పిలిస్తేనే పలుకుతా. ఇలా రెస్పెక్ట్ తొక్కాని ఓవరాక్షన్ చేసావు అంటే సోషల్ మీడియాలో రోస్ట్ అయిపోతావు. కెప్టెన్లా బిహేవ్ చేయి. సరే అన్నా, నువ్వు చెప్పావు కదా, ఫాలో అయిపోతా. ఐపీఎల్ షెడ్యూల్ వచ్చింది చూసావా? చూసానన్నా. వీళ్ళేంటన్నా ఫస్ట్ మ్యాచ్ మనకు పెట్టారు. మనకు ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువని ముందు మనకే మ్యాచ్ పెడతారు. అప్పుడు ఐపీఎల్ గ్రాండ్ గా స్టార్ట్ అవుతుంది. అవునా? అయితే ఈ సీజన్ లో ఫస్ట్ విక్టరీ కూడా మందే అనమాట. అందులో నో డౌట్ రా బాబు, కప్పు కూడా మనమే కొట్టాలి. ఈసాల కప్పు నమ్దే. హలో, ఈసాల కప్పు మీది కాదు, మళ్ళీ మాదే. అంతేకాదు, మొదటి మ్యాచ్ లో మొదటి విన్ కూడా మాదే. విన్ను సంగతి మళ్ళీ మాట్లాడుకుందాం, కానీ అది చెప్పడానికి నువ్వెవరయ్యా? నేనే కేకేఆర్ కి కాబోయే కెప్టెన్, నువ్వు కాబోయే కెప్టెన్ అంటే అవుతావో లేదో గ్యారంటీ లేదు. మరి నేను అఫీషియల్ కెప్టెన్. మా మేనేజ్మెంట్ నన్ను కెప్టెన్గా అనౌన్స్ చేయడానికి మంచి ముహూర్తం చూస్తున్నారు. రేపో ఎల్లుండో అనౌన్స్ చేస్తారులే. అనౌన్స్ చేశాక వచ్చి కనిపించు, అప్పుడు మాట్లాడుకుందాం. ఎప్పుడు వచ్చినా ఒకటే మాట, కేకేఆర్కు కెప్టెన్ నేనే. ఈసారి ఐపీఎల్ కప్ పైకెత్తేది కూడా నేనే. హలో, కప్పు మీద ఎవరి ఎలాంటి ఆశలున్నా అన్నీ ఇప్పుడే వదిలేసి తూర్పు తిరిగి దండం పెట్టండి అమ్మా. మేము దండం పెట్టే టీం కాదు. లాస్ట్ ఫైనల్లో మా కేకేఆర్ సత్తా ఏంటో చూసావుగా. అవతల టీములకు పిండం పెట్టే టైప్ మేము. అప్పుడేదో నేను టాస్ గెలిచి తప్పు చేశాను. ఈసారి అలా కాదు. ప్రతి మ్యాచ్లో మేము 300 కొడతాం. మీరు 300 కొట్టుకుంటూ కూర్చోండి. ఈ లోపు మేము కప్పు కొట్టుకొని వెళ్ళిపోతాం. ఈసారి కప్పు మాకు చాలా ఈజీ. 7 మ్యాచ్లు ఉప్పల్లో ఉన్నాయి. అంటే 14 పాయింట్స్ వచ్చినట్టే. ఆ డీసీ మీదనో ముంబై మీదనో ఇంకొక 2 పాయింట్స్ గెలిస్తే అయిపోతుంది. డీసీ మీదన? డీసీ అంటే ఢిల్లీ క్యాపిటల్స్. అవును, ఢిల్లీ క్యాపిటల్స్ గురించే మాట్లాడుతున్నా. నువ్వు డీసీ అంటే మార్వెల్స్ డీసీ అనుకున్నావా? ఇప్పుడు నేను ఏ డీసీ అని అడగలేదు, నువ్వు డీసీని తక్కువ చేసి మాట్లాడావు. మా ఢిల్లీ పవర్ ఏంటో ఈసారి ఐపీఎల్లో చూపిస్తాం. అంటే ఇన్ని సంవత్సరాలుగా మీకు టైం రాలేదా పవర్ చూపించడానికి? ఈ ఏరియా వచ్చిందా? ఇలా అడ్డదిడ్డంగా మాట్లాడడం కాదు, ఫస్ట్ యాజ్ ఏ కెప్టెన్గా ఎలా మాట్లాడాలో తెలుసుకో. ఈసారి ఢిల్లీకి కెప్టెన్ నేనే. అక్షర్ పటేల్ బోల్తే మేరా నామ్. ఢిల్లీకి మొదటి కప్పును అందించే కెప్టెన్ కూడా అక్షర్ పటేలే. ఒరే ఋతు, ఏంట్రా అందరూ అలా కొట్టుకుంటుండే నువ్వు సైలెంట్ గా ఉన్నావు? అన్నా, వాళ్ళంతా అరిచే బ్యాచ్ అనా, కానీ మనం అలా కాదు. చాప కింద నీరులా వెళ్ళి కప్పు కొట్టుకెళ్లే బ్యాచ్. అలా అని చెప్పి మరి ఇంత మెత్తగా ఉండకరా. మనం ఏదో టైం పాస్కి వస్తున్నాం అనుకుంటారు. అన్నా, చెప్పా కదా, నువ్వు ఊరికే అలా వచ్చి గ్రౌండ్ లో నిలబడు. కప్పు నీ చేతిలో పెట్టి పంపించకుంటే రుతురాజ్ గైక్వాడ్ అనే పేరు మార్చుకుంటా. ఒరే ఋతు, నా చేతిలోకి కప్పు రావడం పెద్ద కొత్త ఏమీ కాదురా. ఇప్పటికే 5 సార్లు కొట్టా. నీ చేతిలోకి ఎలా కప్పు రావాలో ఆలోచించరా బాబు. ఈ లాజిక్ మిస్ అయ్యా అన్నా. ఇదిగో ఋతు, మనకు మ్యాచ్ ఉంది మార్చ్ 23. అంటే 2025 ఐపీఎల్లో మీ దరిద్రం మొదలయ్యే రోజు. మా చేతుల్లో మీ పని అయిపోతుంది ఆ రోజు. అద్దెకన్నా ఇలా ప్రాసలు చెప్పుకుంటూ ఉన్నావనుకో, నువ్వు కప్పు కాదు కొట్టేది, సినిమా ఇండస్ట్రీలో ఒక ఛాన్స్. ఫస్ట్ గేమ్ మీద ఫోకస్ చేయన్నా. భలే చెప్పారా ఋతు. ఏంది ధోని అన్న గురువు అంటుంటే నువ్వు నాకే గుణబంది దింపుతున్నావు? అలా కాదురా హార్దిక్, మరి వాడు చెప్పేది నిజమే కదా. గేమ్ మీద ఫోకస్ చేయరా అంటే అందరితో వెళ్ళి నేను కప్పు కొడతాను గొడవ పడతావేంట్రా? గొడవ పడాలి, కాంట్రవర్సీ క్రియేట్ చేయాలి. అప్పుడు కప్పు కొట్టామనుకో, చెప్పి కొట్టాడ్రా వీడు కప్పు అని చెప్పి మన మీద ఎలివేషన్లు పడతాయి. ఇలా ఎలివేషన్ల కోసం కాదురా, టీం కోసం ఆడరా ఫస్ట్. అన్నా, నేను టీం కోసం ఆడతా కదన్నా. ఆడకుంటే తొక్కి నార తీస్తా కదా. అందరూ ఇక కప్పుల కోసం కొట్లాడడం మానేసి కప్పు ఎలా కొట్టాలో ఆలోచించడం మొదలు పెట్టండి.